మీ ఇంట్లో వండిన ఫుడ్ ఐటమ్స్ ఏంటో కామెంట్ చేయండి. మా ఇంట్లో పులిహోర, అలాగే ఈ చిప్స్ టైప్‌లో చేశారు. చక్రాలు, అరిసెలు, దాంతో పాటుగానే పాయసం గూడా వండారు. మన ఫేవరెట్. అలాగే మిక్స్డ్ కర్రీ అంటే కలగాయ కూర అంటారు. అలాగే పప్పు, రైసు. టోటల్‌గా ఇవన్నమాట ఈ సంక్రాంతి స్పెషల్‌గా ఇంట్లో చేసిందైతే మాత్రం. ఏంటిదది? చెప్పు. 2-1 అయితే ఏమైంది? వీడియోస్ అన్నీ అయ్యేపటికి నైట్ లేట్ అయిపోయిందనమాట. సో లెగిసి కిచెన్లోకి వెళ్ళి చూస్తే ఇలా మొత్తం ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. సో నూనె వేడివేడిగా ఉంది. ఎప్పుడైనా ఒక మాట అంటూ ఉంటారనమాట, కిచెన్లోకి మనం వెళ్తే పొయ్యి వేడిగా ఉంది దూరంగా ఉండమని. మరి వార్నింగో లేదంటే జాగ్రత్త అర్థం కాదు. అది అయిపోయిన తర్వాత ఇలా ప్రతి సంవత్సరం అయితే సంక్రాంతికి మా పెద్దలకి అంటే చనిపోయిన వాళ్ళకి బట్టలు పెట్టి అలా భోజనం పెట్టి అయితే చేస్తూ ఉంటారు. మీ ఇంట్లో కూడా అలా ఆనవాయితీ ఉందా? కామెంట్ చేయండి మామ. సో మొత్తానికి దేవుడికి నైవేద్యం అంతా పెట్టేసి పెద్దలకి అంతా పెట్టేసిన తర్వాత నీట్గా అయితే మనం తినడానికి కూర్చున్నాం. ఫుడ్ అయితే పెట్టారనమాట, మనం తినడానికి కూర్చున్నాం. మరి తింజు అడగాలి, నువ్వు వ్లాగ్ ఎలా ఉంది అని అడగాలి. సూపర్. నిజానికి ఆఫీస్లో ఈరోజు సెలవు చెప్పినా ఎందుకో మనసు వెళ్ళాలనిపించి వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే కనుమ రోజు గట్టిగా ఎంజాయ్ చేద్దామని. అనుకున్నట్టుగానే కస్టమర్స్ అయితే వచ్చారు. పోనీలే హ్యాపీ అనుకున్నాం. అదంతా అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరే ముందైతే ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, ఒక ముఖ్యమైన ప్రోడక్ట్ తీసుకోమని. అవే డైపర్స్ అనమాట పిల్లోడికి. సో తీసుకొని అయితే మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాను. మరి ఇంత స్టైల్గా రెడీ అయ్యి ఎందుకు కూర్చున్నాం 11 అయినప్పుడు నైట్ అంటే కనుక అనిల్ రావిపూడి గారి బయోగ్రఫీ అయితే కంప్లీట్ చేస్తున్నాం అనమాట. ప్రొజెక్టర్ ప్రసాద్ అనే ఛానల్లో అది కూడా ఉంటుంది. ఇది అది 2 సబ్స్క్రైబ్ చేయండి మామ.